హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్కు చెందిన అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకొచ్చింది. ఈ మేరకు భారత్, ఇండోనేషియా మధ్య 3,800 కోట్ల ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్ క్షిపణితో ఇండోనేషియా రక్షణ వ్యవస్థ మరింత దృఢంగా మారనుంది. అంతేకాక ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రధాని ప్రభబో సుబియాంటో భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఇండోనేషియా వైమానిక దళాధిపతి మహమ్మద్ అలీ కూడా ఉన్నారు. ఈ మేరకు అక్కడ జరిగిన సమావేశంలో బ్రహ్మోస్ క్షిపణి పూర్తి వివరాలను భారత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానం కలిగిన మధ్యశ్రేణి రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ మిసైళ్లు ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఈ మిసైల్ స్పీడ్ ధ్వని వేగం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్గా గుర్తింపు పొందింది. భూమి, నౌకలపై దాడి చేయగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. ఇది 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. దీనికి కొనసాగింపుగా బ్రహ్మోస్ 2ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఇండో రష్యన్ బ్రహ్మోస్ ప్రోగ్రామ్ CEO అతుల్ రాణి తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసిన మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఆ తర్వాత వియత్నాం కూడా కొనుగోలుపై ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉంటే హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చల్లో ముందడుగు పడింది. గత ఏడాది డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది. ఈ కీలక భేటీలో సుమారు 50,000 కోట్ల విలువైన 26 రాఫెల్ మిరైజ్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ నుంచి గతంలో 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ 26 విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ను కోరింది రక్షణ శాఖ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్